నీరజ్ రియల్ ఎస్టేట్స్ అండి, కాకినాడ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఛానల్స్ అవుతాం. నీరజ్ రియల్ ఎస్టేట్స్ అండి ఫ్రెండ్స్. ఇది మన కాకినాడ రామారావుపేట సుబ్బయ్య గారి హోటల్ దగ్గర అపార్ట్మెంట్లో ఫ్లోర్ అండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇది మనకి 5th ఫ్లోర్ వస్తుందండి, నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు, 5th ఫ్లోరు. ఇదంతా రినోవేషన్ చేశారండి కొత్తగానే. వాళ్ళు ఉందానే చేశారు, చాలా చక్కగా ఎక్సలెంట్గా చేశారండి. అయినంత ఆటెక్ అండి. మనకి 5th ఫ్లోర్ అని హీట్ అది దిగుతుందని ఏమో అనుకోవద్దు. ఏం లేదు సార్. ఇది డైనింగ్ రూమ్ అండి. ఇది పూజ గది అండి. ఇది మనకి ఇది కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్. కబోర్డ్స్ అండి ఇవన్నీ. అన్నీ నీట్గా ఉంది. మనం ఇంకా అసలు రూపాయి కూడా పెట్టుబడలేదండి, అంతా చేయించారు. U1 కింద ఉందండి ఇదంతా. ఇది వాషింగ్ ఏరియా అండి. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ చెప్పాను కదండి. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మొత్తం గీజర్ అన్నీ, షవరు ఇవన్నీ మంచి క్వాలిటీ వేశారు. ఇదొక బెడ్రూమ్ అండి. ఇది ప్రతి గదిలోని కబోర్డ్స్ చేయించారండి మళ్ళీ నీట్గాని. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది 2 బెడ్రూమ్లకి కామన్గా ఇచ్చారు. ఒక మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ ఉంది, ఈ 2 బెడ్రూమ్స్కి కామన్గా. ఇది బాల్కనీ అండి. ఇది ఇవి దేనికి కూడా కనెక్ట్ అయ్యి లేవండి. అంటే అపార్ట్మెంట్ అన్ని వైపులో కూడా గ్యాప్ అనమాట అండి. పక్క అపార్ట్మెంట్ని ఆనుకుని అయితే లేవు, అంతా సపరేట్గా ఉన్నాయండి. మనకి దీని కాస్ట్ వచ్చి రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి. 62 లక్షల వరకు చెప్తున్నారు. రీజనబుల్ ప్రైస్ అది. ఎందుకంటే మనకి ఎస్ఎఫ్టీ ఇక్కడ 6,000 వరకు కొత్తది ఉంది. సెకండ్ కనుక ఒక 5,000 కన్సిడర్ అని చేసుకోవచ్చు. ఇది మొత్తం అన్డివైడెడ్ షేర్ వచ్చి 1330 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్లస్ 100 ఏమో ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ కారుకు ఉందండి.
మనకి అన్డివైడ్ షేర్ వచ్చి 40 స్క్వేర్ యార్డ్స్ అండి. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉందండి. సో అదండి, ఈ ఏరియాలో మనకు ప్రైమ్ ఏరియా కదా రామారావుపేట. మన సుబ్బయ్య హోటల్ ఎదురుగానే ఉండే, జస్ట్ దగ్గర శంకరమఠం మీదలోకి వస్తుంది. కింద నెంబర్ ఇస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.